భారీ అంచనాల మధ్య జనతా గ్యారేజ్ సినిమా విడుదలైంది. తొలి రోజు వసూళ్లు దుమ్ము దులిపినా జనతాలో ఎన్నో లోపాలు, ప్లస్ల కంటే ఈ సినిమాలో మైనస్లే ఎక్కువ కనిపిస్తున్నాయి. సాక్షాత్తు ఎన్టీఆర్ అభిమానులు కూడా ఆ తప్పుల్ని ఒప్పుకుంటున్నారు. ఇంతకీ జనతాలో బలంగా కనిపించే ఆ బలహీనతలు ఏంటి? జనం వేటి గురించి ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు? అవన్నీ ఒక్కసారి గుర్తుకు తెచ్చుకుంటే, కథలో కొత్తదనం లేదు సరికదా, ఏ సన్నివేశం కూడా కొత్తగా అనిపించలేదు. ప్రస్థానం, సర్కార్ ఛాయలు ఎక్కువగా కనిపించాయి. కొరటాల శివ మంచి రచయిత, కానీ అతని పెన్ను అప్పుడప్పుడు మాత్రమే మెరిసింది. ఈ సినిమాలో అసలు హీరోయిన్లు ఉన్నారా అనిపిస్తుంది. సమంత, నిత్యల పాత్రలు అంత ఘోరంగా ఉన్నాయి. సమంత అయితే అస్సలు బాగాలేదు. ఆమె గ్లామర్ అంతా ఏమైపోయిందో. జనతా గ్యారేజ్ సినిమా మొదలైన తొలి 40 నిమిషాల్లో ఎన్టీఆర్ కనిపించేదే రెండంటే రెండే సార్లు. అది ఎన్టీఆర్ అభిమానుల్ని ఇబ్బంది పెట్టే విషయమే. ఎన్టీఆర్ ని ప్రకృతి ప్రేమికుడిగా చూపించారు. తొలి సగం అంతా అలానే నడిపారు. కానీ ఇంటర్వెల్ తర్వాత ఆ మాటే మర్చిపోయారు. ఎన్టీఆర్ క్యారెక్టరైజేషన్ కి ఈ కథకి సంబంధం లేకుండా పోయింది. ఇంటర్వెల్ బ్యాంక్ సాదా సీదాగా ఉంది. ఆ సీన్ లో ఎమోషన్ కూడా పండలేదు. జనతా గ్యారేజ్ లోకి ఎన్టీఆర్ అడుగు పెట్టడానికి ఓ బలమైన కారణం ఉండాలి. అది ఈ సినిమాలో కనిపించలేదు. ఆనంద్ ఎవరో కాదు, తమ్ముడు కొడుకే అని మోహన్ లాల్ కి తొలిసారి తెలిసే సన్నివేశం చాలా సాదా సీదాగా తెరకెక్కించాడు దర్శకుడు. ఆ సీన్ లో ఎన్టీఆర్ హావభావాలు కూడా అంతగా పండలేదు. పెదనాన్న అంటూ ఎన్టీఆర్ పాత్ర ఒక్కసారి కూడా పలకరించడు. ఈ కథలో ప్రధానమైన లోపం బలమైన విలన్ లేకపోవటమే. ఉన్ని ముకుందన్ పాత్రని పాడు చేశారు. క్లైమాక్స్ అయితే మరీ దారుణం. బాంబ్ బ్లాస్ట్లు అంటూ హడావిడి తప్ప ఏమీ లేదు. ఈ లోపాలపై దర్శకుడు కాస్త దృష్టి సారిస్తే బాగుండేది. కానీ ఏం చేస్తాం, సినిమా బయటకు వచ్చేశాక స్క్రిప్ట్ మళ్ళీ రాసుకుందామంటే లాభం ఏముంటుంది?